హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది బ్యాగ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. లాస్ట్ టైం షార్ట్ పెట్టాను ఒకటి, ఐడియా ఉందా మీకు? ఈ బ్యాగ్స్ అన్ని స్టిచ్ చేశానని చూపించాను. అందులో చాలామంది కమెంట్ చేశారు. ఎస్పెషల్లీ ఈ గ్రీన్ బ్యాగ్ చాలా బాగుంది, వీడియో అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు 1 వీక్ నుండి. ఇప్పుడు టైం సెట్ అయిపోయింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియో చూడండి బ్యాగ్‌ది. ఆ బ్యాగ్ వీడియో చూసాకనే ఇది చూడండి. ఎందుకంటే అది సింపుల్‌గా బేసిక్ ప్రాసెస్ ఉంటుంది. అది చూస్తే ఇది ఈజీగా అర్థమైపోతుంది. సేమ్ అలానే ఉంటుంది, కానీ కిందకి మాత్రం ఇట్లా రౌండ్‌గా వస్తుంది. ఇలాంటి పీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా దానిలో చూపించాను. మిడిల్‌లో స్పంజ్ వేసి క్లాత్ ఎలా స్టిచ్ చేయడము, బాక్సెస్ అన్నీ చూపించాను ఆ వీడియోలో. అది చూసి ఇది చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ చేయొచ్చు. వన్ సైడ్ హైట్ మెజర్ చేస్తే 12 వచ్చింది, ఇంకో సైడ్ 10 హైట్. ఫస్టే మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని కట్ చేసుకుంటే తర్వాత మొత్తం ఇట్లా స్పాంజ్ స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్ వస్తుంది. ఇలా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డబల్కి ఫోల్డ్ చేసి 2 ఇంచెస్ 2 ఇంచెస్ కార్నర్స్ మార్క్ వేసేసుకోండి. మధ్యలో ఒక 2 ఇంచెస్ మార్క్ వేసేసుకొని ఇటు కూడా మళ్ళీ 2 ఇంచెస్ 2 ఇంచెస్ మార్క్ వేసేసుకోండి. ఇట్లా బాక్స్ లాగా తీసుకొని దానికి కొంచెం రౌండ్గా చేయండి, కర్వ్ వచ్చేలాగా. మిడిల్‌లో మాత్రం 2 ఇంచెస్ ఉంచేలా ఉండాలి పక్కా. మళ్ళీ కింది సైడ్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే 1 ఇంచ్ మార్క్ వేసేసుకొని దాన్ని కూడా రౌండ్‌గా చేసేసుకోండి. చూడండి, కట్ చేసి చూపిస్తున్నాను. రౌండ్‌గా వచ్చేలా కట్ చేసేసుకోండి. ఇలా వన్ సైడ్ మాత్రమే కట్ చేయాలి కిందికి. మీదికి మాత్రం 2 సైడ్స్ 2 ఇంచెస్ కట్ చేస్తున్నాం. ఇలా రౌండ్‌గా తీసుకోండి. ఇలా కట్ చేశాక ఇంకొక పీస్ కూడా తీసుకొని ఇలానే మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా మనకు 2 పీసెస్ ఉండాలి. 2 పీసెస్ ఉంటే మిడిల్‌లో మనం వేరే క్లాత్ ఏసి స్టిచ్ చేస్తాం. 2 ఇలా పీసెస్ కట్ చేసేసుకొని ఒక పీస్‌ని సైడ్‌కి పెట్టేసుకోండి. ఇంకో పీస్‌కు మనం ఎక్కడైతే ఇట్లా కింద రౌండ్‌గా కట్ చేసామో మిడిల్‌లో ఉంది చూడు, అక్కడి నుంచి 2 ఇంచెస్ మార్క్ వేసేసుకోండి. స్కేల్ బట్టి స్ట్రెయిట్ మార్క్ వేసుకోండి. మార్క్ వేసేసుకొని క్రాస్ లేకుండా నీట్‌గా కట్ చేసుకోండి. ఇక్కడ మనం జిప్ యూజ్ చేస్తాము. అంటే ఇది సైడ్ ప్యాకెట్‌లాగా వస్తది. చూడండి, ఒక వన్ సైడ్ జిప్ వేసేస్తున్నాను. క్లాత్ సీదా ఉంచి చైన్ మాత్రం రివర్స్ పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోండి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచిగా నీట్‌గా వేసుకోండి. చైన్ మీద పడకుండా, జిప్ మీద పడకుండా నీట్‌గా వేసేసుకోండి. ఇలా వేశాక దీనికి అనియ కుట్టేయాలి ఒకటి. ఏదైనా క్లాత్ కింది సైడ్ క్లాత్ చైన్ సైడ్ రాకుండా క్లాత్ సైడ్ మాత్రమే ఉండేటట్టు చూసుకొని స్టిచ్ వేసుకోండి. ఇలా సాఫ్ట్‌గా నీట్‌గా అనుకుంటూ వేసుకోండి. మీరు ఇక్కడ డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేను సింగిల్ స్టిచ్చే వేస్తున్నాను. సింగిల్ కూడా ఎనఫ్, నీట్‌గా కనిపిస్తుంది. ఇలా వేశాక ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేయండి. చూడండి, ఇలా పెట్టేసుకొని క్లాత్‌ని రివర్స్ తింపేసి వేస్తున్నాను. చైన్ ఎప్పుడు రివర్స్‌లోనే ఉండాలి. ఇలా సాఫ్ట్‌గా నీట్‌గా వేసుకోండి. అస్సలు చైన్ మీద కుట్టు పడకుండా వేయండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నీట్‌గా వేసుకోండి. స్ట్రెయిట్‌గా వచ్చేటట్టు వేసుకోను. ఇలా ఒక స్టిచ్ వేశాక దీనికి కూడా సేమ్ అలానే అనియ కుట్టేస్తాము. క్లాత్ సైడ్ మాత్రమే ఉండాలి. మనకు జిప్ సైడ్ అస్సలు ఉండద్దు. తీసేటప్పుడు ఎళ్ళది, మొత్తం స్టక్ అవుతుంది. ఇలా క్లాత్ ఇటు సైడ్ పెట్టుకొని ఒక నీట్ స్టిచ్ వేసేసుకోండి. మొత్తం హాఫ్ స్టిచ్ వేశాక ఏదైనా ఎక్స్ట్రా చైన్ ఉంటే కట్ చేసేసుకోండి. ఇది జిప్ అనేది మిడిల్‌లోనే పెట్టి సైడ్స్ ఉన్న జిప్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా సాఫ్ట్ నీట్‌గా వచ్చింది. దీనికి మనము ప్యాకెట్‌లాగా రెడీ చేస్తాం కదా! ఇలా ఒక పీస్ తీసుకుంటున్నాను సేమ్ దానంత హైట్ ఉండేటట్టు. మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కొంచెం ఎక్కువున్నా సరే మనం స్టిచ్ చేసి మధ్యలో కట్ చేసేస్తాము. ఇలా నీట్‌గా వేసుకోండి. ఉల్టా సీదా చూసుకొని సీదా సైడ్ పెట్టి స్టిచ్ వేయండి. ఇలా మొత్తం అది ఎట్లా అయితే షేప్ ఉందో ఆ షేప్‌లోనే మనం ఆ క్లాత్‌ని జాయిన్ చేయాలి. నేను ఇంతకుముందు చూపించాను కదా ఇలా స్టిచ్ చేయమని, అలా మొత్తం కంప్లీట్‌గా నీట్‌గా స్టిచ్ చేసేసుకోండి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి.
ఎక్కడైనా ఎక్స్‌ట్రా ఉంటే నీట్‌గా కట్ చేసేసుకోండి. చూడండి ఇలా ప్యాకెట్ వచ్చింది గదా! ఐడియా వచ్చిందా నేనెలా స్టిచ్ చేశాననేది? అన్ని స్టెప్స్ మంచిగా గుర్తుంచుకోండి. ఈజీగా ఉంటది ప్రాసెసు. అర్థమైతే మాత్రం డెడ్ ఈజీ. ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. మెజర్‌మెంట్స్ మనకు కొంచెం ఎక్కువైనా సరే ఏం ప్రాబ్లమ్ లేదు. దానికి తగ్గట్టు మీరు వేరే పీసెస్ కూడా మెజర్‌మెంట్స్ చేంజ్ చేసేసుకోవాలి. ఇలా నేను 2 నాడలు తీసుకున్నాను. దీని హైట్ మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ 18 ఉన్నది. మీరు 20 వచ్చినా ఏం గాదు. మీకు కొంచెం హైట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. ఇలా ఒక పీస్ తీసుకొని, ఒక పీస్‌కి మాత్రమే జాయిన్ చేస్తున్నాను. అంటే ఈ కార్నర్స్ మనం 2 ఇంచెస్, 2 ఇంచెస్ అని స్టార్టింగ్‌లో మార్క్ వేసాం కదా! అక్కడ రఫ్ ఇచ్చుకుంటూ నీట్‌గా స్టిచ్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ నీట్‌గా స్టిచ్ చేయండి. సాఫ్ అనుకుంటూ వేయండి. అలానే ఇంకొక పీస్‌కి కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేయాలండి. ఆ పీస్‌కి మనం చైన్ అవన్నీ ఏం వేయలేం కదా! ఓన్లీ ప్లెయిన్ పీస్ ఉంటుంది. ఇట్లా కట్ చేసింది మాత్రమే ఉంటుంది. దానికి కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోండి. 2 స్టిచ్ చేసేసాను నేను. నెక్స్ట్ ఈ 2 పీసెస్ తీసుకుంటున్నాను. ఇది హైట్ ఈ బ్యాగ్ మనం ఫస్ట్ ఎంత తీసుకున్నామో అంత హైట్ తీసుకుంటున్నాను. లూజ్ ఇక్కడ 4 ఉన్నది. మీకు లూజ్ తక్కువ కావాలనుకుంటే కొంచెం బ్యాగ్ చిన్న సైజ్ కావాలనుకుంటే ఒక 1 ఇంచ్ తక్కువ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వన్ సైడ్ నేను చైన్ స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఇంతకుముందు ఎలా స్టిచ్ చేసామో ఇది కూడా అలానే చేయాలి. క్లాత్ సీదా పెట్టి చైన్ రివర్స్ పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ దీనికి గూడా నేను అనీగ కుట్టేస్తున్నాను. ఇలా అనీగ కుట్టేసామంటే మనకు క్లాత్ అనేది చైన్ సైడ్ రాకుండా నీట్‌గా ఉంటుంది. చైన్ తీసేటప్పుడైనా, పెట్టేటప్పుడైనా కానీ స్ట్రక్ అవ్వకుండా స్ట్రెయిట్‌గా మంచిగా ఎళ్తుంది. ఇలా సాఫ్ట్‌గా నీట్‌గా వేసేసుకోండి. ఇలా వన్ సైడ్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. నాకిక్కడ క్లాతు సరిపోక అస్తరేసాను. ఓన్లీ ఈ చిన్న చిన్న పీసెస్‌కి మాత్రమే వేశాను. బ్యాగ్‌కయితే కరెక్ట్ సెట్ అయినాయి. అంటే మీరు ఒక మీటర్ పీస్ తీసుకుంటే మీకెక్కడ కూడా అతుక్కోలేకుండా నీట్‌గా వస్తుంది. లేదంటే మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంది కానీ సరిపోదనుకుంటే మీదికి మంచిగా ఏదైతే నీట్‌గా కనిపిస్తుందో ఆ క్లాత్ ఏసుకోండి. లోపల మీరు అస్తర్ ఏసుకున్నా, ఏ క్లాత్ ఏసుకున్నా గానీ లోపల ఉండిపోతుంది. మీదికి మాత్రం మంచిగా కనిపిస్తుంది. ఇలా ఇంకో సైడ్ కూడా సేమ్ స్టిచ్ చేసి హనీ కుట్టు వేస్తున్నాను. ఏదైనా చైన్ ఎక్స్‌ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. చూడండి ఇలా సాఫ్ వచ్చింది. ఎక్స్‌ట్రా ఉన్న చైన్ కట్ చేసేస్తున్నాను. నేను ఇవి చైన్‌లు పాత బ్యాగ్‌వి ఉంటే తీసుకున్నాను. మనం కొనే చైన్స్ వేరే ఉంటాయి కదా! ఇలా 2 రావు. నెక్స్ట్ మనం ఫస్ట్ స్టిచ్ చేసాం కదా! అది దీని మీద ఇలా నేను చూపిస్తున్నట్టు పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేయాలి. ఇలా మనము ఒక కుట్టేసిన తర్వాత ఆ నాడలతోటి మనం ఇట్లా పైకి గుంజితే యాజ్ ఇట్ ఈజ్ నేను చూపిస్తాను చూడండి. మొత్తం ఇట్లా బాక్స్ లెక్క వస్తుంది మీదికి. చూడండి ఇట్లా సైడ్‌కొక జిప్ ఉంది. మిడిల్‌లో ఒక జిప్ ఉంది. ఇక్కడ నేను చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. నేను అయినా గాని మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇలా వస్తుంది. 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత అవి నాడలతోటి ఇట్లా గుంజితే ఇలా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను స్టిచ్ చేసింది ఎంత హైట్ ఉందనేది మెజర్ చేశాను. 3 ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ సైడ్స్‌కి ఎంత ఉందనేది స్టార్టింగ్ నుంచి ఇలా ఎండింగ్ వరకు మెజర్ చేయండి టేప్ బట్టి. 25 వచ్చింది. ఇంకొక అదేంటి పీస్ తీసుకుంటున్నాను. దీనిది విడ్త్ 3 ఉంటుంది. హైట్ 25 ఉండేటట్టు తీసుకోండి. సేమ్ ఇలానే హైట్ 25 ఉండేటట్టు దానికి జాయిన్ చేసేటట్టు తీసుకుంటున్నాం. ఎక్కడైతే మనము మెజర్ చేసామో అక్కడి నుంచి స్టిచ్ స్టార్ట్ చేయండి. ఇలా కొంచెం 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 క్లాత్ పట్టుకుంటూ నీట్‌గా వేసేసుకోండి. ఈ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. కరెక్ట్‌గా వచ్చేటట్టు వేసుకోండి. ఇలా టర్న్ చేసుకుంటూ నీట్‌గా సాప్ పెట్టుకుంటూ వేయండి. ఇక్కడ రౌండ్‌లు తింపేటప్పుడు కూడా కరెక్ట్‌గా చూసుకోండి. ఇలా కొంచెం 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 స్టిచ్ చేసేసుకుంటూ ఎండింగ్ వరకు ఇలానే స్టిచ్ చేయండి. ఇలా వన్ సైడ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఈ రైట్ సైడ్ ఉన్న క్లాత్‌ని కూడా జాయిన్ చేసి స్టిచ్ చేయాలి. చూపిస్తాను చూడండి. ఇలా ఇక్కడ టర్నింగ్ కాడ కూడా
నీట్‌గా చూసుకొని వేసుకోండి. మీరు కొంచెం ఎక్స్‌ట్రా హైట్ తీసుకున్నా కానీ ఇక్కడి వరకొచ్చాక మనం కట్ చేసేసుకోవచ్చు. ఎక్కువ అనిపించిందంతా కట్ చేసేసుకోవాలా. ఇలా ఎక్స్‌ట్రా ఉన్నదంతా నేను కట్ చేసేసాను. మనకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి కదా! అందుకే ఎక్స్‌ట్రా క్లాత్ అనేది కొంచెం ఎక్స్‌ట్రా వచ్చేసింది కట్ చేశాను. ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేస్తున్నాను. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా! నేనెందుకు చెప్పానంటే ఆ బ్యాగు చూసాక ఇది చూస్తే ఈజీగా అర్థమవుతుంది. దీనికన్నా అది ఇంకా సింపుల్ మెథడ్. ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. ఇలా మొత్తం స్టిచ్ చేయండి రౌండ్‌గా. రౌండ్స్ కరెక్ట్ వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే ఫినిషింగ్ చాలా బావుంటాయి రౌండ్స్ మంచిగా వస్తే. ఇలా మొత్తం కంప్లీట్‌గా వేసేసుకోండి. లాస్ట్‌లో రఫ్ ఇయ్యండి ఊసిపోకుండా. రఫ్ ఇచ్చేసి కట్ చేసేసుకోండి. సీదా చేసి చూపిస్తాను చూడండి. ఎంత వచ్చిందో. ఇంత సింపుల్‌గా గూడా స్టిచ్ చేయొచ్చనేది మన తెలుగులో ఎవరు ఇలాంటి వీడియోస్ పెట్టలేరు. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఏదైనా కావాలంటే కూడా నేను పెడతాను. కామెంట్ చేయండి. నేను అన్నీ ఇలా డిఫరెంట్‌గా ట్రై చేస్తూనే ఉంటాను. ఇంకొకటి విషయం సేమ్ ఇదే ప్రాసెస్ బ్యాగ్ ఒకటి స్టిచ్ చేశాను బ్లాక్ కలర్‌ది మీకు ఐడియా ఉందా? షార్ట్స్‌లో పెట్టాను. సేమ్ ఇదే మెథడ్ మొత్తం సేమే. కాకపోతే సైజ్ చిన్నగా ఉంటుంది. దానికి కూడా వీడియో అప్‌లోడ్ చేయమంటారా? చూసి చెప్పండి మీరు. మీకు దాని వీడియో కూడా కావాలంటే నేను అప్‌లోడ్ చేస్తాను. నాకైతే అది సేమ్ ఇదే మెథడ్ దానికి కూడా అప్‌లోడ్ చేయడం అవసరం లేదనిపిస్తుంది. మీరైతే చెప్పండి. మీకు కావాలంటే నేను అప్‌లోడ్ చేస్తాను. ఎక్కువ కామెంట్స్ వస్తే నేను అప్‌లోడ్ చేస్తాను. కానీ ప్రాసెస్ మాత్రం సేమ్ అన్నీ సేమే. జస్ట్ హైట్ చిన్నగుంటుంది అంతే. క్లాత్ డిఫరెన్స్. చూడండి ఇలా 2 చైన్స్ వస్తాయి. సైడ్‌కొకటి, మిడిల్‌లో ఒకటి. ఎలా ఉంది బ్యాగ్? ఈ బ్యాగ్ మీకు నచ్చిందా? ఇక్కడి వరకు మీరు వచ్చారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియో